ఇటు అసెంబ్లీ అటు యూరియాలొల్లి నడిమిట్ల కాళేశ్వరం రిపోర్టు సర్పంచ్ ఎలక్షన్లు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫామ్ హౌస్లకెళ్ళి బయటికి రాని పాత సీఎం ఆనలు వరదలు ఇట్లా ఎన్నో ఉన్నాయి గిసొంటి అలా ఇయాలేం నడిచిందో చూడాలి కదా కానీ ఇరు మరి రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తేయాలని అసెంబ్లీ తీర్మానం చేసింది అంటే మొత్తం రిజర్వేషన్లు 50% దాటినా ఏం గాదిగా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి సీతక్క మున్సిపల్ చట్ట సవరణ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు సారు సభల పెడితే అన్ని పార్టీల లీడర్లు మాట్లాడి ఇమ్మతిచ్చుడుతోటి బీసీలకు 42% రిజర్వేషన్లకు తొవ్వ సాఫైనట్టే జెప్పున్నే సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయిగా చర్చల నడుమ ప్రతిపక్షాలకు సర్కారోళ్లకు గట్టిగానే నడిచింది జీవో ఇయ్యంగానే ఇమ్మీడియట్ గా న్యాయస్థానం నిలబడదు కాబట్టి రాజ్యాంగ పరిధిలో 9వ షెడ్యూల్ చేర్చినప్పుడే దీనికి సెక్యూరిటీ వస్తుంది కాబట్టి ప్రొటెక్షన్ వస్తుంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చెయ్యండి. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు అపశకునంగా మాట్లాడకుండా సహకరించేటువంటి ప్రయత్నం జరగాలి అధ్యక్ష. ఇంత పెద్ద కార్యక్రమం మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. 10 సంవత్సరాల్లో ఏం జరిగింది 2018 చట్టం ఎవరు విమర్శించుకోలేదు. మిత్రులు గంగ్ల కమలాకర్ గారికి నా సూచన, ఈ ఒక్క విషయంలోనన్నా వాళ్ళ ఒత్తిడికి లొంగకు. ఏమైనా మంచి సైడ్ ఉంటే నేను చూసుకుంటా, నువ్వేం వాళ్ళకి భయపడకు మిత్రమా. మంచి సైడ్ ఏమైనా ఉంటే నేనున్నా, మనం పాత మిత్రులమే కదా, నీకు తెలియందేముంది. వాళ్ళ ఒత్తిడికి లొంగకు, వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ పోకడలు దగ్గరకెళ్ళి నువ్వు చూసినావు. ఇంత ముఖ్యమైన బిల్లు పెడితే ఇయాలగిన అసెంబ్లీకి రాలే కేసీఆర్ సారు. ఒకటే గవర్నమెంట్ 5 గొంతులతో మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం. వాళ్ళ నాయకుడు మొదట సభలో వచ్చి కూర్చోమని అధ్యక్ష. రాహుల్ గాంధీ వచ్చిండా లేదా, రాహుల్ గాంధీ ఆదేశం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ నిర్ణయాలన్నీ చేస్తాడా? వారేమో రారు. ఇక వచ్చిన ఆయననేమో గిట్లున్నాడు, ఎట్లున్నాడో మీకే కనిపిస్తుంది ఆ పైనుంచి. ఇట్లాంటి వాళ్ళందరినీ ఇందులోకి దోలి తాను చెడ్డ కోతే అంట వనమల్ల చేర్చిందంట. అట్లనే ఉంది లేవారం. అదే కల్వకుంట్ల కాదు అధ్యక్ష, కల్వకుండా ఉంచడం అన్నమాట. ఎవ్వరు కల్వకుంట ఉండాలి. బీసీలు ఓసీలు కలవద్దు, ఎస్సీలు ఎస్టీలు కలవద్దు. అప్పట్లో పెట్టిన బీసీ బిల్లుకు ఈడ ఇమ్మతి ఢిల్లీలో పెండింగ్ పెట్టిన బీజేపీ ఇయాల కూడా సపోర్ట్ చేసింది. అక్కడుండి పరిపాలించాల్సినటువంటి మనం ఎన్ని రోజులు అధ్యక్ష వెనక బెంచీలలో కూర్చుండి మాట్లాడు. అసెంబ్లీలో సపోర్ట్ చేసి సెంటరోలను ఎందుకు ప్రశ్నించారని బీజేపీ బీఆర్ఎస్ ను క్వశ్చన్ చేసిండు కామ్రేడ్ సాంబన్న. సంపూర్ణంగా మద్దతిస్తూ 9th షెడ్యూల్లో ఉండే విధంగా కలిసి పోరాటం చేస్తామని ఎందుకు అనట్లేదనేది నేను మీ ద్వారా అడుగుతున్నాను. చట్ట సవరణ బిల్లుల మీద గవర్నర్ సంతకం పెట్టాలనేది రూలు. గందుకే రేపు సర్కార్ పెద్దలు రాజ్ భవన్ కు పోతుండ్రు. మీరు కూడా రావాలని ప్రతిపక్షం లీడర్లను కలిసి పిలిచిండు మంత్రి పొన్నం సారు. అట్లనే ఫామ్ హౌస్లున్న కేసీఆర్ సారు గిన ఉత్తరం రాసిండు రాజ్ భవన్ కు రావాలని. నెల రోజుల్లో లోకల్ బాడీ ఓట్లు పెట్టాలని కోర్టు తీర్పుంది కాబట్టి ఇక ఎల్లుండి ఓటర్ల లిస్టు అటెన్క షెడ్యూలు నోటిఫికేషన్ ఎలక్షన్ రప్ప వస్తూనే ఉంటాయి. ఇక అసలు ఇక్కడ రిజర్వేషన్ గురించి ఇక్కడ చర్చ జరుగుతుంది. బీహార్లోనేమో ఎన్నికల ప్రకటనలు ముఖ్యమంత్రి గారు అట్లాగే డిప్యూటీ సీఎం గారు ఫోటో పెట్టి బీహార్లో మరి ఇక్కడి డబ్బంతా తెలంగాణ ప్రజల డబ్బు తీసుకుపోయి బీహార్లో పెడితే ఏమొస్తుందో మాకైతే తెలియదు అధ్యక్ష. భారతీయ రాష్ట్ర సమితి పార్టీ పెట్టి తెలంగాణ సంపదనంతా కూడా ఇతర రాష్ట్రాల్లో దోషిపెట్టిరు సార్ అధ్యక్ష. పంజాబ్ లో పోయి చెక్కులు ఇచ్చినటువంటి చరిత్ర మీది. మీరా మా గురించి మాట్లాడారు అధ్యక్ష. మహారాష్ట్రలో ఒక్కొక్క మీటింగ్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక సర్పంచ్ కూడా గెలవని పరిస్థితి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. ఈ రోజు తెలంగాణ అప్పుల కుప్ప రాష్ట్రంగా మారిందంటే మీ ఆలోచన వల్ల.